ఏపీ అసెంబ్లీలో పట్టిసీమ ప్రాజెక్టుపై చర్చ జరుగుతోంది. లైవ్ లో చూద్దాం. ఆనాడు ఆయన ఇచ్చినటువంటి నిధులతోటే ఇవాళ లక్షలాది ఎకరాలు నీటి సహజ వనరు నీటిలో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, గోదావరి జలాలకి మీకు నష్టం వచ్చినా సరే తక్కువ వస్తే మరి సీలేరు నుంచి మాకు నీరు ఇస్తామని చెప్తున్నారు. అయ్యా నేను ఒకటే అడుగుతున్నా, సీలేరు ప్రాజెక్ట్ అన్నది ఎందుకోసం నిర్మాణం అయిందండి? దానికి ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ పీక్ అవర్ మేనేజ్మెంట్ కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్టు సీలేరు ప్రాజెక్టు. ఆ సీలేరు ప్రాజెక్టు నుంచి అవసరం మేరకు మనం చాలా సందర్భాల్లో గోదావరి డెల్టాని పరిరక్షించుకోవడానికి నీరు తెచ్చినటువంటి మాట వాస్తవం. అది తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే మీ డిస్ప్యూట్ దేనికి? ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ అనే దాన్ని ప్రారంభించడానికి కానీ పనులు చేయడానికి కానీ కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇచ్చిన తర్వాత ఆ కేంద్ర ప్రభుత్వంతో మీరు సమన్వయం ఏర్పాటు చేసుకుని ఆ ప్రాజెక్టుకు హెచ్చు మొత్తంలో నిధులు తెచ్చి ఆ ప్రాజెక్టుని 3 సంవత్సరాల్లోనే పూర్తి చేసి ఆ పూర్తి చేసినటువంటి ప్రాజెక్టు ద్వారా మీరు రాయలసీమకి నీరు ఇవ్వచ్చు, కృష్ణా బెల్టాన్ని సస్టైనిటీ చేయవచ్చు. అటువంటి పరిస్థితి చేయకుండా కేవలం మీ లబ్ధి కోసం ఇక్కడ చూసుకున్నట్టయితే వాళ్ళు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. అధ్యక్ష, మీరు పులిచింతల గురించి చెప్తున్నారు. అధ్యక్ష, ఇక్కడ పులిచింతలనే చూసుకుంటే 2014, 2015లో మరి పులిచింతలకైతే అధ్యక్ష ఇక్కడ 273.56 కోట్లు మీరు కేటాయించిన వాస్తవమే బడ్జెట్లో. కానీ ఖర్చు పెట్టిన నిధులు ఎంతయా? 20.11. అంటే ఇదా? అదే 2015, 2016లో చూసుకుంటే ఇక్కడ మరి మీరు కేటాయించినటువంటి నిధులు ఖచ్చితంగా సక్రమంగా ఖర్చు పెడుతున్నారా అన్నదాని మీద మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అధ్యక్ష, ప్లీజ్ ప్రొసీడ్. అసలు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పోలవరం ప్రాజెక్టు మీద రాయలసీమ మీకు అమితమైనటువంటి ప్రేమ ఉంది అని మీరు చెప్తున్నారు. రాయలసీమ ప్రాంతానికి మీరు నిధులు ఇచ్చినటువంటి నిధులన్నీ ఇరిగేషన్లో ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. 4,500 కోట్ల రూపాయలు ఇచ్చినట్టయితే రాయలసీమ ప్రాజెక్టుల్లో గాలేరి నగరి కానీ అదే రకంగా అందరి నేవా కానీ అన్ని కూడా పూర్తవడానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ స్థాయిలో మీరు ఎక్కడ బడ్జెట్ లో నిధులు పెట్టినటువంటి పరిస్థితులు. ఇక పోలవరం మీద మీరు ఖర్చు పెట్టినటువంటి ఖర్చులు ఎన్నో చూసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది, మీ మనశ్శాఖ మీకే తెలుస్తుంది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 200 కోట్ల రూపాయలు మాత్రమే మీరు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. గొప్పగా 1000 కోట్లు, 1032 కోట్ల రూపాయలు మీరు పోలవరానికి కేటాయించినా కేవలం అక్కడ పనులు జరిగినటువంటి పరిస్థితి కానీ ఖర్చు పెట్టినటువంటి పని కానీ చూసుకున్నట్టయితే కేవలం 200 కోట్ల రూపాయలు మాత్రమే. ఇదా మీ చిత్తశుద్ధి? గోదావరి జలాల్ని కృష్ణా నదిలో అనుసంధానం చేసేటటువంటి చిత్తశుద్ధి ఇదా? 2 బడ్జెట్లు అయిపోయినాయి. ఈ 2 బడ్జెట్లలో కూడా మీరు నిధులు కేటాయించలేకపోయారు, ఖర్చు పెట్టలేకపోయారు. ఈ పరిస్థితుల్లో మీకు అవకాశం చిత్తశుద్ధి ఉందని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. అధ్యక్ష, పట్టిసీమ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ పట్టిసీమ అనేటటువంటి కార్యక్రమం కేవలం మీరు ధనార్జన కోసం చేసుకునేటటువంటి కార్యక్రమమే తప్పించి ఎక్కడా కూడా ఈ ప్రాజెక్టు వల్ల మాత్రం ఉపయోగం లేదు అన్నది మాత్రం లేదు. నేను ఒకటే అడుగుతున్నా ఇవాళ అధ్యక్ష, ఒకటే అడుగుతున్నా సూటిగా ఈ ప్రభుత్వాన్ని. నెహ్రూ గారు సబ్జెక్ట్ కన్ఫైన్ కాండి, ప్రొవోక్ చేస్తే ఇట్లాగా ఉంటుంది. ప్లీజ్ కన్ఫైన్ యువర్ సెల్ఫ్ టు సబ్జెక్ట్ ప్లీజ్. ప్లీజ్
బాధ్యత కలిగి మాట్లాడాల్సిన అవసరం ఉంది దిశ. హౌస్లో ఏదంటేదే మాట్లాడతాం, చెల్లుబాటు అవుతుంది అనుకోవడం కరెక్ట్ కాదు దిశ. ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి మొత్తం కలిసి 2014, 15 అదే మరి 15, 16 2 సంవత్సరాల్లో 246,79,00,000 ఖర్చు పెట్టాం. నేను ఆ విషయమే చెప్పాను. మళ్ళీ 10 పులిచింతలకి ఆ విషయం చెప్పినా మళ్ళీ దాని గురించే మాట్లాడుతున్నారు. ఇంకో పాటుగా దిశ రాయలసీమలో డబ్బులు ఖర్చు పెట్టలేదని వాస్తవం తెలియకపోయినా మాట్లాడుతున్నారు. ఒక్క హంద్రీ నేవాకే 665,66,00,000 ఖర్చు పెట్టాం. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. రెండోది గాలేరు నగరికి 267.70 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 276.70 crores ఖర్చు పెట్టాం. నేను పోలవరం చూస్తే పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడూ ఖర్చు పెట్టిన విధంగా పోలవరానికి అధ్యక్ష ఈరోజు మొత్తం పోలవరం ప్రాజెక్టులో 1,822,46,00,000 రూపాయలు ఈ సంవత్సరంలో ఖర్చు పెట్టాం. దీని తర్వాత పట్టిసీమకు 705 కోట్లు ఖర్చు పెట్టాం. మొత్తం చూస్తే ప్రాజెక్టులో చూస్తే 2 సంవత్సరాల్లో 8,567,19 రూపాయలు ఖర్చు పెట్టిన ఘనత ఈ ప్రభుత్వాన్ని ఇరిగేషన్కి. మీ మారిగా టెండర్ల కోసం డబ్బుల కోసం పిలవల. ఆ రోజు మీరు పిలిచిందంతా ధనయజ్ఞం చేశారు తప్ప జలయజ్ఞం చేయలేదు. మీరు ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. 10 సంవత్సరాలు 1.5 సంవత్సరంలో ప్రౌడ్గా చెప్పగలుగుతున్నాం. ఈరోజు నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకున్నాం. కృష్ణా గోదావరి అనుసంధానం చేసిన చరిత్ర ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం తప్ప ఇంకోటి కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను అడిగింది మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, ఇప్పుడు కూడా మళ్ళీ అడుగుతున్నా. పట్టిసీమను విమర్శిస్తున్నారు మీరు అవినీతి అని. ఆ రోజు మీకు శక్తి ఉంటే మిమ్మల్ని రమ్మన్న టెండర్లకి మీరు రాలేదు. నేను ఇప్పుడు మళ్ళీ సవాలు విసురుతున్నా మీకు. మీ పార్టీ పరిస్థితి ఇది. ప్రతి ఒక్కటి అడ్డం పెట్టడం, ఏదో ఒక ఆరోపణ పెట్టడం. మీరు పట్టిసీమకు వ్యతిరేకమా అనుకూలమా చెప్పండి. మీరు అవినీతి గురించి మాట్లాడండి, దాన్ని నేను సవాలు విసురుతున్నా. అది మీ చరిత్ర, ఇది మా చరిత్ర కాదు. తప్పకుండా అవినీతి ఉంటే ఎక్కడున్నా సరే యాక్షన్ తీసుకుంటాం. ఏదో గుడ్డగా చేసి విసిరేయడం కాదు. ఈరోజు మీరు అవినీతి గురించి మాట్లాడే అర్హత మీకుందా? మీ పార్టీకి ఉందా? మీ పార్టీకి ఆలోచించుకోరు. 24 గంటలు మన గురించి మాట్లాడతారా మీరు? తోటపల్లి నేనే ఆ రోజు ఫౌండేషన్ వేశాను. మళ్ళీ 10వ తారీఖున తోటపల్లి ఇనాగరేషన్ మేము చేస్తున్నాం. మీరు అవన్నీ వదిలిపెట్టి మీరు ఏదైనా ఉంటే ఇరిగేషన్ పైన మీరు మాట్లాడే అర్హత మీకు లేదు. పులివెందలకు 2 TMC నీళ్లు మేము ఇచ్చి చెట్లుగా పాడామయ్యా, మీరు గుర్తుపెట్టుకోవాలి. 2 TMC నీళ్లు ఇస్తే పులివెందల్లో చీనీ చెట్లు కాపాడుకుని రైతులు ఆనందంగా ఉన్నారు. రైతుల బాధలు ఇప్పుడు మాట్లాడారు మీరు. మీ పార్టీ ఇప్పుడు నీళ్లు అవసరం లేదు, 4 ఏళ్ల తర్వాత దమ్మని. 4 ఏళ్లు రాయలసీమలో ఎక్కడ నీళ్లు లేకపోతే తాగేదని నీళ్లు లేకుండా మదనపల్లికైతే 7 రోజులకు 10 రోజులకు నీళ్లు ఇచ్చాం. కనీసం నేను ఎంత డబ్బులైనా పర్వాలేదని చెప్పాను. నీళ్లు ఇవ్వలేకపోతే ఈ సంవత్సరం పుంగునూరు వరకు అందరినీ నీళ్లు తీసుకుపోవాలని ఒక సవాలుగా తీసుకుని ఆ పనులన్నీ పూర్తి చేస్తున్నాం. ప్రాజెక్టుల దగ్గర పడుకున్నాం. అందరు ఇంజనీర్లు చెప్పాం. 10 సంవత్సరాలు మీరు చేసిన అవినీతి మొత్తం ప్రక్షాళన చేసి మళ్ళా ప్రాజెక్టులు పరిగెత్తించే పరిధి తీసుకొచ్చామంటే దీన్ని అప్రిషియేట్ చేయకుండా మీరు మళ్ళీ మాట్లాడుతున్నారు. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, మీరు నాకు ఒకటే చెప్పాలి మీ పార్టీ తరఫున. ఇప్పటికి కూడా చెప్పలేకపోతే ఈరోజు అర్జన్ చేయండి, రాత్రంతా ఆలోచించుకోండి, రేపు కూడా రండి, నాకే బాధ లేదు. మీరు పట్టిసీమకు అనుకూలమా వ్యతిరేకమా? మీరు పట్టిసీమ విషయం చెప్పకుండా ఈ హౌస్ లో మీరు మాట్లాడే అర్హత లేదు. లేదు మేము పారిపోతామంటే మీ ఇష్టం, మేమేం మాట్లాడం. అధ్యక్ష, సబ్జెక్ట్ కన్ఫర్మ్ అవ్వమంటారు, అటు నుంచి ప్రవోక్ చేస్తారు, మళ్ళీ దానికి నేను సమాధానం చెప్పాల్సి వస్తుంది.
మీరు చైర్తో మాట్లాడండి. సార్ ప్లీజ్ అడ్రస్ ది చైర్. ఒకటి సార్ ఇక్కడ ప్లీజ్ అడ్రస్ ది చైర్. చైర్ తోటనే మాట్లాడుతున్నాను అధ్యక్ష, కానీ అట్నుంచి మాట్లాడేటటువంటి మాటలు కూడా ఒక్కసారి పరిచయం చేయండి అధ్యక్ష. మా అర్హతని నిర్ణయించడానికి వారెవరు అధ్యక్ష? మాకుండే స్టాండ్ మాకుంటుంది. నీతి నిజాయితీలతో ఎవరు బతికారు, ఏ రకంగా బతికారు అన్నది అందరికీ తెలుసున్నటువంటి పరిస్థితుల అధ్యక్ష. దీంట్లో దానికి బాధ తెలుసుకోలేదు నేను. అయితే అధ్యక్ష, ఒకటి ఈ అతి కీలకమైనటువంటి సభను ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష. ఈ అతి కీలకమైనటువంటి అంశం ఏదైతే నీటి వనరుల సమీకరణ ఉందో, కూర్చోవా అధ్యక్ష. ప్లీజ్ అధ్యక్ష, లెట్ మీ స్పీక్ ప్లీజ్. ఏదైతే ఏం మాట్లాడిన అధ్యక్ష, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంటే మీరు మాట్లాడండి. ఏం మాట్లాడు? దట్ డస్ నాట్ గో టు ది మైక్. మీరు బాబుకైనా మాది పోవాలి కదా సార్. మీది వెళ్తుంది, మీ మాట వెళ్తుంది కానండి. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్లీజ్ ప్లీజ్ పట్టిసీమ గురించి మీరు ప్లీజ్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే పట్టిసీమ గురించి మీకు మీ స్టాండ్ ఏంటి అని చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్లీజ్ అధ్యక్ష, ఒకటే నేను మాట్లాడదలుచుకున్నా. బీ సీటెడ్ ఆ ప్లీజ్. స్టాండ్ లిసన్ టు దెమ్. ఏ రకంగా యు విల్ గెట్ యువర్ టైం. కానటువంటి పరిస్థితుల్లో గోదావరి జలాన్ని కృష్ణా నదిలో అనుసంధానం చేయాలి అన్నదే మా పార్టీ యొక్క స్టాండు. అది పట్టిసీమ పోలవరం అన్నది కాదు. అయితే ఇక్కడ అధ్యక్ష, మొన్నటి రోజుని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పట్టిసీమ ప్రాజెక్టుని సార్ ఇక్కడ ప్లీజ్ నో, ప్లీజ్ లిసన్. సార్ నో, ప్లీజ్ లిసన్. నో, బీ సీటెడ్ ప్లీజ్. మంత్రి గారేమో ఒకటి చెప్తున్నారు. ఇప్పుడు మంత్రి గారు ఒకటి చెప్తున్నారు, మేము పట్టిసీమ అనే దాన్ని పూర్తి చేయబోతున్నాం. నెహ్రూ గారు, ప్లీజ్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ మీరు అన్నారు, ఎందుకంటే డేటా చూసుకొని మాట్లాడి చాలా బాగుండేది. మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. 2004 నుంచి 2014 వరకు పులిచింతల పైన ఖర్చు పెట్టింది 250 కోట్లు, 258 కోట్లు. 2014, 15 2 సంవత్సరాల్లో, 2 సంవత్సరాలు కాదు 15 నెలల్లో తెలుగుదేశం పార్టీ ఖర్చు పెట్టింది 246 కోట్లు. 10 సంవత్సరాలు మీరు ఖర్చు పెట్టింది 258 కోట్లు. 15 నెలల్లో మేము ఖర్చు పెట్టింది 2046 కోట్లు. ఇది 246 కోట్లు. ఇది ఎప్పుడు ప్రారంభమైంది? ఎన్టీఆర్ ఉండగా ఫౌండేషన్ ఇచ్చాం, నేనే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చాను. మీరు 10 సంవత్సరాల్లో పూర్తి చేయలేని ప్రాజెక్టు ఫస్ట్ ఈపీసీ ప్రాజెక్టు ఆ రోజు పిలిస్తే మీరు చేయలేకపోయారు. మేము 15 నెలల్లో నీళ్లు పూర్తిగా నిలబెట్టడానికి, అంటే స్టాండర్డైజేషన్ చూసుకోవాలి, కొత్త ప్రాజెక్టులు కాబట్టి ఏ నీళ్ళు వచ్చినా సరే నిలబెట్టడానికి ఈరోజు ముందుకు పోయాం. R&R ఎక్స్పెండిచర్ మొత్తం ఇచ్చి మొత్తం తెలంగాణ ప్రభుత్వం అన్ని కూడా కంప్లీట్ చేస్తే 40 టీఎంసీ నీళ్లు పెట్టుకోవడానికి కూడా అబ్జెక్షన్ ఉండదు. అదే మేము ఫాలోఅప్ చేస్తున్నాం. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, సబ్జెక్ట్ కానీ మీరు స్టడీ చేసుకుంటే మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. ఏదో చెప్పేయడం కాదు, దయచేసి మీరు ఈ ఫిగర్స్ కొంచెం స్టడీ చేసుకొని వస్తే ఇంకొంచెం బెటర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మళ్ళీ అడుగుతున్నారు మా వాళ్ళందరూ, వాట్ ఈజ్ యువర్ స్టాండ్? క్లియర్గా చెప్పేయండి. మేము దీనికి మాకేం బాధ అడగం, మళ్ళీ లేదు అనుకోలో చెప్పండి, అడగం. అధ్యక్ష, నేను ఒకటే చెప్తున్నాను అధ్యక్ష. మంత్రి గారేమో పట్టిసీమ ప్రాజెక్ట్ అన్నది దశల వారీ పూర్తవుతూ వస్తుంది. వినమ్మా, దశల వారీ పూర్తవుతూ వస్తుంది. రేపు నవంబర్లో ఒక పంపిస్తాం, సెప్టెంబర్లో ఒక పంపిస్తాం, ఇలా చెప్పుకుపోతున్నటువంటి పరిస్థితులున్నాయి. ఇక్కడ
నాకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేశారు అధ్యక్ష. అయితే ఇక్కడ ఏ ప్రాజెక్ట్ అన్నా సరే పూర్తయిన తర్వాత అందులో కనీసం ఒక 30%, 20%, 50% నీళ్లు ఇవ్వడానికి అవకాశం కలిగిన తర్వాత జాతికి అంకితం చేయడమో ప్రారంభోత్సవం చేస్తారు. ఇక్కడ పట్టిసీమ ప్రాజెక్ట్ అన్నది అధ్యక్ష, ఈ పరిస్థితుల్లో యాజాంటుడే నెట్వర్క్స్ యొక్క పరిస్థితి ఇది అధ్యక్ష. ఈ రకంగా ఉంది. దీన్ని ఏమంటారు అధ్యక్ష? పూర్తయిందని అంటారా, అసంపూర్తిగా ఉందని అంటారా? నెట్వర్క్స్ అధ్యక్ష, ఇది మీ చిత్తశుద్ధి ఏంటి అన్నది దీని మీదే అర్థమవుతుంది. ఇక నిజంగా రాయలసీమ ప్రాంతానికి నీరిచ్చేటటువంటి తాపత్రయం ఉంటే ఒక పక్క మీరు పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసుకుంటూ రెండో పక్క ఇటువంటి ప్రాజెక్టుని తాత్కాలికంగా మీరు ఇంత ఖర్చు పెట్టాల్సినటువంటి పని లేదు. టెంపరీ మెథడ్లో కూడా దాన్ని చాలా తక్కువ ఖర్చుతో చేసుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ రకంగా చేయొచ్చు. అసలు దీన్ని ఏ రకంగా జాతికి అంకితం చేశారు అధ్యక్ష? ఇక్కడ రాయలసీమ ప్రాంత ప్రజల్ని మీరు మోసం చేయాలనుకుంటున్నారా? రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేయాలనుకుంటున్నారా? ఇక్కడ ఏ రకంగా మీరు నెట్వర్క్సే కంప్లీట్ కానటువంటి పట్టిసీమ ప్రాజెక్టుని జాతికి ఏ రకంగా మీరు అంకితం చేశారు అధ్యక్ష? దీనికి సమాధానం చెప్పాలి. దీన్ని ఏ రకంగా మీరు ఇక్కడ ఏ రకంగా మీరు జాతికి అంకితం చేశారు దీన్ని? అధ్యక్ష, ఇరిగేషన్ మినిస్టర్ సంవత్సర కాలం మార్చి 29, 2015 పట్టిసీమ పనులు ప్రారంభం. సంవత్సర కాలం సమయం ఇచ్చినప్పటికి కూడా ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ స్ఫూర్తితో మీరు మొదటి దశ పనులు వేగవంతం చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు మా డిపార్ట్మెంట్ని పరిగెత్తించడం వల్ల ఇవాళ ఈ పనులు ఇంత వేగవంతంగా పూర్తవుతూ సెప్టెంబర్ 10, 15 కల్లా మొట్టమొదటి పంపు పట్టిసీమ గోదావరి తల్లి నీళ్లు పోలవరం రైట్ కెనాల్కి వస్తాయి. మొదటి దశ 8 పంపులు కూడా వేగవంతంగా పూర్తి చేయమని ఆదేశాలు ఇచ్చారు. తప్పకుండా పనులు పూర్తి చేస్తాం, నీళ్లు తీసుకొస్తాం అధ్యక్ష. అధ్యక్ష, ఇది ఎంత చాలా చిత్రంగా ఉంది అధ్యక్ష. ఆగస్టు 15 కల్లా ఖచ్చితంగా కృష్ణా నదిలోకి నీరు తీసుకెళ్లి వదులుతామని చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా ఆర్భాటంగా చెప్పారు అధ్యక్ష ప్రారంభించేటప్పుడు. మరి ఆ చెప్పినటువంటి పరిస్థితుల్లో అక్కడ మళ్ళీ వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి తాటిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా ఆ రైతాంగా నోట్లో మట్టి కొట్టి దాన్ని నీరు కృష్ణానదిలో పారించడానికి ప్రయత్నం చేశారు అధ్యక్ష. కానైతే కిలోమీటర్ కూడా దాటి బయటికి పోలా. నేను ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, మీలో చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఏదైతే బ్యాలెన్స్ ఉన్నటువంటి 30 నుంచి 40 కిలోమీటర్లు కుడి కాలువ తవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉందో దాని సామర్థ్యాన్ని తగ్గించి ఎందుకు తవ్వినటువంటి పరిస్థితులు, తవ్వుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. మీరు ఏ రకంగా 80 టీఎంసీల నీటిని కృష్ణానదిలోకి తీసుకెళ్లగలుగుతారు? కుడి కాలువ సామర్థ్యాన్ని తగ్గిస్తే ఒక్కసారి విజ్ఞగలిగినటువంటి పెద్దలు చెప్పాలి. ఎందుకంటే మీ చిత్తశుద్ధిని ఎందుకు మేము అనుమానిస్తున్నాం అన్నదానికి ఇవన్నీ నిదర్శనాలు అధ్యక్ష. నిజంగా రాయలసీమ ప్రాంతానికి నీరు ఇవ్వాలనేటటువంటి తపన మీలో ఉన్నట్టయితే మరి దాన్ని పూర్తి స్థాయిలో కుడి కాలువ నిర్మాణాలన్నా చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఇవాళ మీకు ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం క్లియర్గా తీరిపోయిందని చాలా గొప్పగా చెప్పుకున్నారు. 1800 ఎకరాన్ని ఒక్కసారిగా ఎక్వైర్ చేశామని చెప్పారు. చాలా సంతోషం, చేశారు, పరిష్కరించారు. కానైతే దాన్ని ఎందుకు తగ్గించి తవ్వుతున్నారు? ఏ రకంగా 80 టీఎంసీల నీటిని కూడా కృష్ణానదిలోకి మీరు తీసేయగలుగుతారు? ఒక్కసారి మరి చెప్పాలి అధ్యక్ష. ఇకపై నాకు దీని మీద మాత్రం ఒక క్లారిటీ ఇవ్వాలి. ఈ అనుసంధానం అనేది నా అనుమానం ఏంటంటే గోదావరిలో ఒక బకెట్ నీరు తీసి కృష్ణాలో పోసి మమా అనిపించి అదే అనుసంధానం అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నారా మీరు అని చెప్పి అడుగుతున్నా.
ఎందుకంటే అధ్యక్ష ఇది నేను ప్రాజెక్టు గురించే మాట్లాడుతున్నా. ఎడ్వర్క్సే కంప్లీట్ కానటువంటి పరిస్థితుల్లో మీరు ఇవాళ కూడా నేను చెప్తున్నా అధ్యక్ష, మీరు చెప్పేటటువంటి యాక్షన్ ప్లాన్ ప్రకారం ఇవాళ కూడా మీరు పూర్తి చేయలేరు. ఎందుకంటే మీలో చిత్తశుద్ధి లేదు. ఉన్నట్టయితే దేన్నైనా చేయొచ్చు. 1800 ఎకరం రైతులను ఒప్పించి మీరు ఎక్వైర్ చేసిన దాన్ని ఈవేళ తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయే. మరి ఆ రకంగా యాంత్రీకరణే కాదు సార్, 4 నట్టులు తెచ్చి 2 పంపులు తెచ్చి బిగిస్తే సరిపోయేటటువంటి దాన్ని అంత పర్మనెంట్ స్ట్రక్చర్గా అక్కడ ఏర్పాటు చేయాల్సినటువంటి పని ఏంటో నాకు అర్థం కావట్లే. గోదావరిలో ఒక పంటు పెట్టి ఆ పంటు మీద 8 మోటార్లు బిగించి నీటి దోరేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవాళ సాంకేతిక పరిజ్ఞానం. అటువంటి పరిస్థితులను ఉపయోగించుకుని తాత్కాలికంగా నష్టపోతున్నటువంటి కృష్ణా రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటిది మరి రాయలసీమ ప్రాంతానికి నీరవలసినటువంటి పరిస్థితుల నుంచి దుర్వినియోగం చేసేటటువంటి విధానంలో ఒక స్టాండర్డ్ స్ట్రక్చర్ని అక్కడ నిర్మాణం చేసి చేయాల్సినటువంటి పనే ఉంది. ఇవాళ 301 టీఎంసీ వాటర్ నిల్వ సామర్థ్యం కలిగేటటువంటి పోలవరం ప్రాజెక్టు పక్కన నిర్మాణం అవుతుందే, 4 సంవత్సరాల్లో పూర్తవుతుందని మీరే చెప్తున్నారే. మరి అటువంటి పరిస్థితుల్లో ఇది ప్యూర్లీ టెంపరీ బేసిస్ మీద ఎందుకు మనం నీరు తీసుకెళ్ళాం? ఆ తీసుకెళ్లేటటువంటి సాంకేతిక పరిజ్ఞానం మన దగ్గర లేదా? ఉదాహరణకి ఏలేరు రిజర్వేర్లో విశాఖపట్నానికి నీరు తక్కువ వచ్చినప్పుడు విశాఖపట్నానికి తోడడానికి అదే పంట మీద తాత్కాలికంగా పంపులు లిఫ్ట్ చేసి పంపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మన దగ్గరే ఉన్నాయి ఆ సాంకేతిక పరిజ్ఞానం. ఆ రకమైనటువంటి విధానంతో మీరు పోయినట్టయితే ఇంత నిధులు దుర్వినియోగం అయ్యేటటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఇవాళ ఇంత కాలం పట్టేటటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఈ తొలకరి సీజన్కే కృష్ణాలో నీరుని మీరు ఇచ్చేటటువంటి పరిస్థితులు ఉండరు. అటువంటి పరిస్థితులన్నింటినీ వదిలి కేవలం అక్కడ ఒక స్టాండర్డ్గా ఒక కార్యక్రమాన్ని పెట్టి అక్కడ వచ్చేటటువంటి నిల్వ సామర్థ్యం పెంచుకునేటటువంటి పులిచింతల్ని పక్కకు పెడతారు. ఇక్కడ రాయలసీమకి నీరు వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి మరి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి బనకచెర్ల దాకా వెళ్ళేటటువంటి కాలువ పరిస్థితి అంటే ఒకసారి ఆలోచన చేయండి. ఈవేళ ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ చిత్తశుద్ధి లేనటువంటి ప్రకటనలతో నడుస్తున్నటువంటి అనుమానాలను పెట్టుకునే మేము అనుమానిస్తున్నటువంటి పరిస్థితులను తప్పించి ఎక్కడా కూడా రాయలసీమ ప్రాంతానికి నీరు ఇవ్వడానికి కానీ కృష్ణా ప్రాంతాన్ని ఆదుకోవడానికి కానీ గోదావరి జిల్లాలు నష్టపోకుండా పరిరక్షించుకోవడానికి కానీ ఏ రకమైనటువంటి రెండో ఆలోచన లేదు. చాలా చిత్తశుద్ధితోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతాలన్నింటి యొక్క నీటి వనరుల సమీకరణ మీద కూడా చిత్తశుద్ధితో ఉంది. ఖచ్చితంగా అన్ని ప్రాంతాలకి సమగ్రంగా నీరు ఇవ్వడానికి ఇచ్చేటటువంటి ప్రయత్నంలో మేము కూడా భాగస్వాములు ఖచ్చితంగా అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ అధ్యక్ష మరి రాయలసీమ ప్రాంతం మీద కూడా మాట్లాడాల్సినటువంటి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడతారు. ఒక అవకాశం 10 నిమిషాలు ఇవ్వాల్సిందిగా కోరుచు. చౌదరి గారు ప్లీజ్. అధ్యక్ష, మా సోదరుడు నెహ్రూ గారు చాలా గందరగోళంలో ఉన్నారు. ఆయన ఏం మాట్లాడారో ఏం చెప్పారో ఎవరికి అర్థం కావట్లా. ముఖ్యమంత్రి గారు అడిగారు, ఇరిగేషన్ మంత్రి గారు అడిగారు, అసలు పట్టిసీమే కావాలా వద్దని చెప్పారు. ఆయన ఏం చెప్పారో ఆయన పార్టీ విధానం ఏంటో మాకైతే అర్థం కాల. నేను ఒకటే చెప్తున్నా, తమ్ముళ్ళు మీరు చాలా మంది ఉన్నారు రాయలసీమ. అధ్యక్ష, ఈరోజు రాష్ట్రంలో కరువు పరిస్థితుంది. అనేక జిల్లాల్లో తాగునీరు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే వర్షాభావం వల్ల కృష్ణాలో నీరు రాని పరిస్థితుంది. ఒకనాడు కృష్ణ విజయవాడ బ్యారేజ్ దాకా కూడా పారుతూ వచ్చేది. ఈ రోజున అప్పర్ కృష్ణా ప్రాజెక్టులు అనేక కట్టడం, మహారాష్ట్రలో ప్రాజెక్టులు కట్టడం, ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టులు కట్టడం, ఆ తర్వాత మన దగ్గర కూడా శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులు వచ్చిన తర్వాత పైనుంచి వచ్చే నీరు ఎక్కడికక్కడ ఆగుతూ రావడంలో కృష్ణాలో నీటి లభ్యత తగ్గిపోతా ఉంది. నారాయణపూర్ కట్టినా ఆల్మట్టి కట్టినా ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం వాళ్ళు ఇచ్చిన ఎలకేషన్లో కట్టినప్పుడు
వారు ఎత్తు పెడుతున్నప్పుడు అభ్యంతరం చెప్పారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, మర్చిపోబాకండి. ఆ రోజున తీవ్రమైన అభ్యంతరం చెప్పి ముఖ్యమంత్రులతో కమిటీ వేయించి, దేవగౌడ గారు ప్రధానమంత్రిగా ఉన్నా కూడా ముఖ్యమంత్రులతో కమిటీ వేసి దాన్ని అడ్డుకున్న విషయాన్ని నెహ్రూ గారు మర్చిపోయారని నేను అడుగుతా ఉన్నా. నేను ఒకటే చెబుతా ఉన్నాం, ఇవాళ లో కాంటూర్లో ఉన్న కృష్ణా మీద ప్రాజెక్టులు వచ్చినాయి, హై కాంటూర్లో ఉంది గోదావరి. ఎక్కువ భారీ ప్రాజెక్టులు కట్టేదానికి అవకాశం తక్కువగా ఉన్నది గోదావరి. ఇవాళ ఏదైతే గోదావరి జలాలు మనం సద్వినియోగం చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం. మీరు ప్రాజెక్టులు కడతామన్నారు, ఎక్కడొచ్చినాయండి నీరు? ఏ ప్రాజెక్టులో నీరు వచ్చిందండి? జలయజ్ఞం అన్నారు, మీరు మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఏదైనా పూర్తయిందా? దానివల్ల ఒక 50,000 ఎకరాలైనా సాగులోకి వచ్చిందంటే జీరో. మేము ఒకటే చెబుతున్నాం, అంద్రీనేవా కావచ్చు, గాలేరు నగర్ కావచ్చు, ఎందుకు 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి మీ నాయకత్వం కింద జలయజ్ఞం అని చెప్పిన ఖర్చు పెట్టిన డబ్బని దోపిడీ అయిపోయి ఇవాళ జైలు పాలయ్యే పరిస్థితి వచ్చిందన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఏ విధంగా దోపిడీ అయిందో తర్వాత మాట్లాడదాం. నేను ఇవాళ ఒక స్పష్టంగా చెబుతున్నాను అధ్యక్ష, రన్నింగ్ కమిటీ రావమ్మా, నీ రన్నింగ్ కమిటీ రాబో, ఏమి జబర్దస్త్ ప్రోగ్రాం కాదు. డోంట్ బి డిస్టర్బ్ సార్. ఇవాళ ఏదైతే కృష్ణా నది ఓవర్ బర్డెన్ అయిపోయి నీటి లభ్యత లేకుండా పోయిందో, గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవాలి. పోలవరం ప్రాజెక్ట్ ఇవాళ కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా తీసుకుంది అధ్యక్ష. ఇవాళ జాతీయ ప్రాజెక్టుగా తీసుకున్నా కూడా ముంపు మండలాలని, అక్కడ ముంపు మండలాలను తరలించి అక్కడ కొన్ని లక్షల ఎకరాలని మనం ప్రాజెక్టులో తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం. ఆర్ఆర్ యాక్ట్ కింద కొన్ని మండలాలు మన దగ్గరికి రాలే. ఇవాళ కేంద్రం నష్టపరిహారం చెల్లించాలి. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం భారీగా ఇస్తే కానీ అక్కడ భూసేకరణ సాధ్యం కాని పరిస్థితిలో మనం ఉన్నాం. ఇవాళ ఏదైతే మీరు జలయజ్ఞంలో మొదలుపెట్టిన పోలవరం కుడి ఎడమ కాలువలు ఎందుకు పూర్తి కాలేదని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ఏదైతే రాబోయే 4 సంవత్సరాలు, కనీసం 4 సంవత్సరాలు పట్టేదానికి అవకాశం ఉంది. ఎవరు కాదన్నా అవుదన్నా పోలవరం ప్రాజెక్టు పూర్తవడానికి 4 సంవత్సరాలు పడుతుంది. ఇలాంటి కరువు పరిస్థితుల్లో మనకున్న హక్కులను ఉపయోగించుకొని ఏదైతే వృధాగా పోతున్న నీటిని మనం లిఫ్ట్ ద్వారా తీసుకెళ్లాలని ఒక బృహత్ ప్రయత్నం పట్టిసీమ ప్రాజెక్ట్. ఇవాళ ఏదైతే కృష్ణా డెల్టాలో సాగునీరు లేదు, ఇవాళ 3 నెలలుగా దాదాపుగా 1000 టీఎంసీ, నెలకి 350 టీఎంసీ తక్కువ కాకుండా సముద్రానికి పోయింది. ఇవాళ మాకు అవసరమైంది కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతంలో మాకు అవసరమైంది రోజుకి 20,000 క్యూసెక్స్ అధ్యక్ష. ఇవాళ పంట కాలువలకు కానీ ఎత్తిపోతలకు కావని మాకు కావాల్సింది 20,000 క్యూసెక్స్. యావరేజ్న 60,000 క్యూసెక్స్ పైన వెళ్ళింది. ఈ రోజున రాజమండ్రి ధవళేశ్వరం దగ్గర 3 లక్షల క్యూసెక్స్ వెళ్తున్నాయి అధ్యక్ష, మర్చిపోబాకండి. రాయలసీమ సోదరులారా దయచేసి గమనించుకోండి, 3 లక్షల క్యూసెక్స్ ఈ రోజున సముద్రానికి పోతా ఉన్నాయి. ఇవాళ కనీసం పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే లోపల 4 సంవత్సరాల పాటు మనం 8,500 క్యూసెక్స్ చొప్పున నీరు కనుక కొంత కృష్ణా డెల్టాకి తీసుకురాగలిగితే పైన చుక్క వచ్చినా కూడా అది రాయలసీమ ప్రాంతానికి లేక నాగార్జున సాగర్ ప్రాంతానికి అనుకూలంగా ఉండే పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని మేము అడుగుతా ఉన్నాం. మీరంటా ఉన్నారు ఇవాళ ఏదైతే అవినీతి ఎవరో, అక్రమాలు ఎవరో కేసులు చెప్తా ఉన్నాయి, ఈడీ చెప్తా ఉన్నారు. అధ్యక్ష, ఈరోజు ఈ ప్రాజెక్టే కనుక పూర్తయితే అధ్యక్ష, మేము క్లియర్గా చెబుతున్నాం, ఇవాళ మొత్తం కలిపి సాగులోకి వచ్చేది ఆల్మట్టి వల్ల వస్తున్నాను అధ్యక్ష. పట్టిసీమ ఎత్తిపోతల పథకం పూర్తయి 4 సంవత్సరాలు కనుక నీరు ఇవ్వగలిగితే 7 లక్షల ఎకరాలు సాగు అవుతాయి అధ్యక్ష. 7 లక్షల ఎకరాల్లో 30 బస్తాల చొప్పున సాగులోకి తీసుకున్నా కూడా దాదాపుగా 2 కోట్ల పైచీలకు ధాన్యం దిగుబడి అవుతుంది అధ్యక్ష. బస్తా 850 రూపాయల చొప్పున మీరు లెక్కేసినా కూడా 1750 కోట్ల రూపాయలు విలువైన పంట సాలీనా రాబోతుంది. దానివల్ల రాబోయే 4 సంవత్సరాల్లో 6,000 కోట్ల రూపాయల సంపద వస్తుంది. మనం ఖర్చు పెట్టేది 1,300 కోట్ల రూపాయలు. అది కూడా ఈ రోజున 1,822 ఎకరాలు పెండింగ్ లో పెడితే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఆ కాలువలకి సహకారం అందించి వాళ్ళ కాలువలు పూర్తి చేస్తా ఉన్నారు. అయితే ఇది వెంటనే పూర్తి కాబోతుంది. నెహ్రూ గారు అన్నట్టుగా ఎందుకు
20 మీటర్లు చేస్తున్నారు, 40 మీటర్లు చేయలేదని. సత్వరం నీరు అందించాలంటే, ప్రాజెక్టుని వెంటనే పూర్తి చేయాలంటే, ముందు ఈ సకాలంలో నీరు అందించాలంటే 20 టీఎంసీ చేస్తాం. ఎప్పుడైతే నీరు లేదో, గోదావరిలో నీరు లేదో, ఎండాకాలం వస్తుందో 40 మీటర్లు పూర్తి చేసుకుంటాం. ఏదైతే ఆర్కిటెక్టులు కానీ అనుసంధానం చేసుకుంటాం. అందుకని ఆపుకోవాలా ఈ ప్రాజెక్టుని. ఇవాళ 4 సంవత్సరాల పాటు ఆగే బదులు ఈ రోజు తెచ్చి 6,000 కోట్ల రూపాయలు మన 6,000 కోట్ల రూపాయలు మనం సంపాదించేదానికి వీలైతే ఎందుకు అడ్డుకుంటానని అడుగుతా ఉన్నాం. ఇవాళ రాయలసీమలో గాలేరి నగరి